హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీథాట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మే 29th 2025 గాయ్స్, నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయితే కంప్లీట్ అయింది. మే 29th 2024 అయితే నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను గాయ్స్. సో ఈ వీడియో చేసే ముందు నేను 2 things అయితే ఆలోచించాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అదైతే చెప్తాను, బట్ స్క్రీన్ మీద ఏం చూపించాలి అని చెప్పేసి అయితే చాలా థింక్ చేశాను గాయస్. ఫైనల్లీ ఒక కంక్లూజన్కి అయితే వచ్చాను. నా దగ్గర ఉన్న ఆర్ట్ కలెక్షన్ మొత్తం మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న ఆర్ట్ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తూ నేను ఈ 1 yearలో ఏమేం ఎక్స్పీరియన్స్ అయ్యానో అండ్ నేను ఏమేం మిస్టేక్స్ చేశానో అవన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్దాం అనుకుంటున్నాను గాయస్. సో నా ఆర్ట్ అంటే నియర్లీ 3 books అండ్ చాలా A4 షీట్స్లో నా ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తూ నేను ఇప్పుడైతే మాట్లాడతాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే నేను అంటే ఈ వీడియో చేయడానికి ఎలిజిబుల్ లేనా, అంటే నేను అర్హురాలనేనా అని చాలా థింక్ చేసుకున్నాను గాయస్. ఎందుకంటే నేను అసలు ఇవన్నీ చెప్పడానికి నా దగ్గర 50,000 or 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా ఏమీ లేరు. అండ్ అలా అని చెప్పేసి నియర్లీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు గాయస్. కానీ ఫైనలీ ఒక కంక్లూజన్కి ఏంటి అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నియర్లీ 8 to 9 months వరకు నాకు 800 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు గాయస్. నెక్స్ట్ ఈ 3-4 monthsలో నాకు 12,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ప్రాపర్ గైడెన్స్ లేక అంటే ఏం మిస్టేక్స్ అంటే ఏం చేస్తే వ్యూస్ అనేది వస్తాయి అని చెప్పేసి తెలియక సో ఇంత డిలే అయితే అయ్యింది. డెఫినెట్గా ఎవరైనా గైడ్ చేసి ఉంటే నాకు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది అని చెప్పేసి అనిపించింది. సో ఎవరన్నా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఫైనల్లీ సో ఓకే, నన్ను నేను మోటివేట్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను గాయస్. ఐ హోప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు దేంట్లో అయినా కానీ ఏ వర్క్లో అయినా కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్. సో ఇప్పుడు యూట్యూబ్ విషయానికి వస్తే ఏంటి అంటే ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్లో అంటే ఎవ్రీడే ఒక షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ ఏదైనా కానీ డెఫినెట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను గాయస్. సో మీరు కూడా కన్సిస్టెన్సీగా ఉంటేనే మనం అనేది లైఫ్లో సక్సీడ్ అవ్వగలం కదా. సో కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మిస్టేక్స్ చేయకుండా ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది గాయస్. సో కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇప్పుడు నా ఫస్ట్ మిస్టేక్ అయితే చెప్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు నియర్లీ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ ఒక 2 daysకి కానీ 3 daysకి కానీ ఓవరాల్గా 400 to 500 వ్యూస్ అయితే వచ్చాయి గాయస్ ఎవ్రీ వీడియోకి. అయితే ఏదన్నా ఒక వీడియో కనుక వ్యూస్ నాకు తగ్గిని అనిపించింది అనుకోండి, లైక్ 100 కానీ 200 కానీ వ్యూస్ వస్తే నేనేం చేసేదాన్ని అంటే ఆ వీడియోని ఎమ్మటే డిలీట్ చేసేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే వీడియోని రీఅప్లోడ్ చేసేదాన్ని గాయస్. అది చాలా బిగ్ మిస్టేక్. అంటే మనం వీడియోని డిలీట్ చేయటము మిస్టేకే, అండ్ మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసి అదే వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేయడం కూడా చాలా బిగ్ మిస్టేక్ గాయస్. మీరైతే అస్సలు చేయమాకండి. ఇన్ కేస్ మీకు వ్యూస్ రాలేదు అనుకుంటే ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు, వదిలేయండి. ఆర్ ఇన్ కేస్ లేదు ఆ వీడియోకి డెఫినెట్గా వ్యూస్ వస్తాయి, ఒక ప్రాబ్లం వల్ల అది నేను టైం సెట్ అవ్వకనో అది వీడియో అనేది వైరల్ అవ్వలేదు అనుకోండి, మీరేం చేస్తారంటే ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టేసుకోండి. అంటే డిలీట్ అయితే చేయమాకండి, మన ఛానల్ యొక్క రీచ్ అనేది తగ్గిపోతుంది గాయస్. సో మీరేం చేస్తారంటే ప్రైవేట్లో పెట్టేసుకొని సేమ్ ఏదైతే వీడియో మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోకి ఏదైనా పిక్ యాడ్ చేయడము, అంటే మళ్ళీ ఎడిట్ చేయండి, ఏదైనా పిక్ యాడ్ చేయడము. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే సేమ్ సాంగ్తో, మనకు తెలియదు సేమ్ సాంగ్తో రీఅప్లోడ్ చేస్తాము. అండ్ షార్ట్స్కి అయితే పర్టికులర్గా థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో అది కూడా సేమ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసి సేమ్ సాంగ్ పెట్టేసి అండ్ నేనైతే సేమ్ వీడియోని రీఅప్లోడ్ చేశాను గాయస్. అది అనేది బిగ్ మిస్టేక్. మీరు
ఇన్ కేస్ ఆ వీడియో కనుక బాగా రీచ్ వస్తుంది అనుకుంటే మీరు ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియోని ప్రైవేట్లో పెట్టేసి మళ్ళీ అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఏదన్నా ఎడిటింగ్ చేసి అండ్ థంబ్నెయిల్ మార్చి సాంగ్ని కూడా మార్చి రీఅప్లోడ్ చేయండి గాయస్. సో నాకైతే ఫస్ట్లో తెలియక ఈ మిస్టేక్ అయితే చేశాను. అంటే నియర్లీ నేను 5 to 6 వీడియోస్ అయితే డిలీట్ చేశాను. అలా అయితే మీరు అస్సలు చేయమాకండి. అండ్ ఇది అయితే ఫస్ట్ మిస్టేక్ గాయస్ నేను చేసింది. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇప్పుడు మన అందరి ఇళ్ళల్లో అందరి దగ్గర ఫోన్స్ అనేది అవైలబుల్గా ఉంటున్నాయి కదా. సో నేనేం చేశానంటే వీడియోస్ అప్లోడ్ చేయంగానే ఇంట్లో మా డాడీ ఫోన్తో మా డాడీ ఫోన్లో, మా అమ్మ ఫోన్లో అండ్ మా అన్నయ్య ఫోన్లో అండ్ నా ఫోన్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ని మళ్ళీ నేనే చూసుకుంటూ ఉండేదాన్ని గాయస్. అంటే మనకు తెలియని విషయం ఏంటి అంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ 4 ఫోన్స్ ఒకే వైఫైకి అనేది కనెక్ట్ అయి ఉంటాయి మా ఇంట్లో. సో అది స్టార్టింగ్లో నాకు తెలియక నేనేంటి అంటే, సో ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ నేనే మళ్ళీ చూసుకుంటూ ఉండేదాన్ని అండ్ నేనే లైక్స్ కొట్టుకుండేదాన్ని. సో అదైతే బిగ్ మిస్టేక్. ఏంటి అంటే ఇప్పుడు ఒకే వైఫైకి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి వైఫై యొక్క IP అడ్రస్ అనేది సేమ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే యూట్యూబ్ ఆల్గారిథానికి మనం ఒక ఫాల్ట్ చేస్తున్నట్లు తనకి తెలుస్తుంది గాయస్. సో అప్పుడు మనకి వ్యూస్ అనేవి ఎక్కువగా రావు, రీచ్ అనేది తగ్గిపోతుంది. మీరు ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు. వ్యూస్ రావట్లేదు, సో మన వీడియోస్ మనమే చూసుకుంటే వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి అయితే ఆలోచనలో నేను స్టార్టింగ్లో అలానే చేశాను. నాకు తెలిసి మీలో కూడా ఇప్పుడు ఈ వీడియో చూసే చాలా మందిలో కూడా ఇలాంటి మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. కానీ అలా అయితే అస్సలు చేయకండి గాయస్. మనం ఒకసారి వీడియో అప్లోడ్ చేశాక అంటే అది ఒరిజినల్గా అంటే ఆడియన్స్కి నచ్చి వ్యూస్ వస్తేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలం గాయస్. సో మీరైతే అంటే మన ఫ్యామిలీస్ అంటే మనకు తెలీదు స్టార్టింగ్లో ఇలా IP అడ్రస్ అనేది ఒకటే ఉంటుంది అని చెప్పేసి మనకు తెలీదు. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ని యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ అయ్యే కొద్దీ యూట్యూబ్ ఆల్గారిథం కూడా చాలా అంటే చాలా చేంజెస్ చేస్తున్నారు గాయస్. ఎందుకంటే ఫ్రాడ్స్ అనేది చాలా జరుగుతున్నాయి కదా. సో ఎవరైతే జెన్యూన్గా కంటెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనీ అనేది రావాలి కదా. సో అందుకని యూట్యూబ్ ఆల్గారిథం కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుంది. సో మనం ఏంటి అంటే ఈ మిస్టేక్ అనేది చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒకే టైంలో అప్లోడ్ చేయండి గాయస్. అంటే స్టార్టింగ్లో ఏంటి అంటే నేను ఎప్పుడు వీడియో చేసేసాను అంటే అప్పుడు పెట్టేసేదాన్ని. సో అలా అయితే చేయమాకండి. ప్రతి డే ఈరోజు నేను 4 to 5కి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే ఎవ్రీడే 4 to 5 కల్లా నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి అనుకొని మీరే ఎవ్రీడే అదే టైంకి పెట్టారనుకోండి, యూట్యూబ్ ఆల్గారిథానికి కూడా అర్థమవుతుంది. ఎవరైతే యూట్యూబ్ రీసెంట్గా స్టార్ట్ చేశారో కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే డెఫినెట్గా మన వీడియోస్ కూడా వైరల్ అవుతాయి గాయస్. ఆర్ ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ మీరు కూడా ఆల్రెడీ చేస్తున్నారు అంటే డోంట్ వర్రీ గాయస్. ఇప్పుడు నుంచి ఆ మిస్టేక్స్ అనేది చేయకుండా జస్ట్ మనం కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నామా అనేదే చూడండి. వ్యూస్ వస్తున్నాయా, లైక్స్ వస్తున్నాయా, ఇవేమీ పట్టించుకోకుండా ఒక 2 months డైలీ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము అంటే వన్ ఫైన్ డే మన వీడియోస్ అనేది వైరల్ అవుతాయి. ఇప్పుడు మీరు దేవుడి బొమ్మలు చూస్తున్నారు కదా గాయస్, అవి నేను ఎంత కష్టపడి గీసానో నాకు తెలుసు. కానీ ఈ దేవుడి బొమ్మల అన్నిటికీ అమ్మవారి బొమ్మలు అన్నిటికీ నియర్లీ 500 కంటే తక్కువ వ్యూసే వచ్చినాయి గాయస్. కానీ నేను ఎక్కడ డిస్కరేజ్ అవ్వకుండా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేసిన మిస్టేక్స్కి మనమే రెస్పాన్సిబుల్ కదా. సో అందుకని నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వన్ ఫైన్ డే ఉంగరాల బింది అయితే అప్లోడ్ చేశాను గాయస్ ఫిబ్రవరి ఎండ్లో. అవి నియర్లీ 3 million+ వ్యూస్ అయితే వచ్చింది. అక్కడ నుంచి నా ఛానల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది గాయస్. ఫిబ్రవరి ఎండ్లో ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను అండ్ మే ఎండ్ నియర్లీ 3 to 4 monthsలో నాకు 12,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు గాయస్. సో మీరు కూడా ఎక్కడ డిస్కరేజ్ అవ్వకుండా సెల్ఫ్ మోటివేషన్ తీసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. ఒక వీడియో అయితే వైరల్ అయిపోయి మన ఛానల్ కూడా గ్రోత్ అండ్ రీచ్ అనేది వస్తుంది గాయస్. సో
ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ గాయస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 12,000 సబ్స్క్రైబర్స్. అండ్ ఈ వీడియో ఎండ్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఉన్న ఆర్ట్స్ డ్రా చేసిన ఆర్ట్స్ కూడా మీకు చూపిస్తాను గాయస్. అండ్ ఇప్పుడు మీరు కంప్లీట్ వీడియో మొత్తంలో మీకు ఏ ఆర్ట్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏదైనా అర్థం కాకపోయినా కానీ కింద కామెంట్ అయితే చేయండి గాయస్, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు మీరు చూసిన ఆర్ట్స్ అన్నీ మన ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను గాయస్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఓన్లీ ఆర్ట్సే కాదు గాయస్, డిఐవైస్, క్రాఫ్ట్స్ అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, సపోర్ట్ చేస్తున్నాను గాయస్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గాయస్.